నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా? దొమ్మిలు చేశానా? దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, అట్లానో ఎట్లా నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈరోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో, 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా? డైరెక్ట్గా తీసుకెళ్ళి చంపేయచ్చు కదా పోలీస్ స్టేషన్లో. నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో చంపేయచ్చు కదా. చంపేయండి. లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని. సుగాలి ప్రీతి పాపను చంపితే సో ఏదైనా సరే ఓకే, మీకు చేత కాలేదు, పంపించారు బెయిల్ ఇచ్చి, ఛార్జ్షీట్ అయ్యి విచారించడానికి ఏముంది? పబ్లిక్లో మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు, నోట్లో అన్నాడు, ఏముంది అందులో? కనీసం 700 మంది 800 మంది ఉన్నారు అక్కడ. స్టేజ్ మీద ఒక 50 మంది ఉన్నారు, మొత్తం 750 మంది ఉన్నారు ఆ మహాసభలో. వీడియోలు అందరూ చూశారు. ఎంతసేపు వేసి ఛార్జ్షీట్ వేసి శిక్ష పడినా చూడండి, కనీసం అదన్నా చేయండి. డబ్బెబ్బే అని చెప్పని బెయిల్ వచ్చేసింది అనుకుంటే మీరు హైకోర్టులో ఎవరు అసలు కనీసం కన్యం కూడా చేయకపోతే ఆడికి బెయిల్ రాకేమవుద్ది? సో నిన్నటిదాకా అతను చౌదరి అని చెప్పుకుని చౌదరి బ్రాండ్ మీద తిరిగాడు. అతనేమో నిన్న కేసులోనేమో రావణ్ అనే వ్యక్తికి ఎస్సీ మాదిగాని పెట్టారంటండి, క్యాస్ట్.
ఏం మరి మనకు తెలియదు. ఎస్సీ మాదిగ అని పెట్టారు. చౌదరీస్ నేమ్ ప్లేట్ తోటి జన సైనికులకి వీళ్ళకి గొడవలు పెట్టడానికి ఒక సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి క్రియేటివిటీ ఇతని సంవత్సరం నుంచి క్రియేట్ చేశాడని చెప్పేసి కావచ్చు, ఖచ్చితంగా డెఫినెట్గా కావచ్చు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ నా పాయింట్ అది కాదు. మీరు అతని బెయిల్ని మీరు ప్రతిఘటించలేకపోతే పబ్లిక్లో మాట్లాడాడు, ఛార్జ్షీట్ వేయండి ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయండి. ఎందుకు ఆలస్యం? ఛార్జ్షీట్ వేయండి, వేసే శిక్ష పడేలా చేయండి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఓ మాట మాట్లాడినందుకు. దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ ఇన్ని వదిలేస్తారా? అటు వచ్చినట్టు పోతాడు. ఇప్పుడు మైకులు సౌండ్ పెడతానికి లేదు, చట్టం ఉంది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఈడేమో లాయర్. ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే ఈడెప్పుడో డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడే ఆర్డర్లు ఇచ్చేస్తా అండి, మీరు అందరూ మైకులు ఎట్టేసుకుంటారని ఎవడ పెడతాడు? నా కాన్స్టిట్యున్సీలో పెడతా ఊరుకోను, నువ్వు వచ్చి పెట్టరా చూద్దాం. రూల్ ఫాలో అవుతాం. సుప్రీంకోర్టు మార్గదర్శకం వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎవడన్నా మైక్ పెడితే ఆ మైకు పీకి సంవత్సరం శిక్ష పడేలాగా చేస్తాం కోర్టులో పెట్టి. అరే సుప్రీంకోర్టు తీర్పుల కంటే గౌరవం లేదు. నేను చెప్పానంటే వీడు ఎవడాడు చెప్పేటానికి? అంటే అంబేద్కర్ గారు సూట్ వేసుకుని రాజ్యాంగం రాసేటంటే వీడు సూట్ వేసుకుని ఇలా చెప్పేస్తే సరిపోద్దా? అంబేద్కర్ రాజ్యాంగం అయిపోద్దా? ఏదైనా ఇలాగా మాట్లాడటం, అంత అలసత్వం వహించటం, అలాగా అచ్చోసిన ఆమోతులాగా వదిలేస్తే ఇటు సూటు టై వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా అది కోసేస్తా ఇది కోసేస్తా అంటాం, నోటుకొచ్చిన ఆరోపణలు చేసేయటం. రోజుకి 20 లక్షల రూపాయలు నేను సంపాదించేస్తున్నాను క్లబ్బులు నిర్వహించి. చూడరా, వచ్చి చూడు, ప్రూవ్ చేయి, రా నా నియోజకవర్గానికి రా. సరే, ఇవాళ అల్లూరి గారి జయంతి రోజు ఈ అక్కడ కోర్టులో న్యాయం, ఇక్కడ జరుగుతున్నది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మమ్మల్ని ఎంత దారుణంగా దూషిస్తే, మరి ఈ పదవిలో ఉన్నాం కాబట్టి పూర్తిగా అసలు ఇంకా దారుణం. అసలు నేను కోర్టులనే జడ్జిలనే మేనేజ్ చేస్తున్నాను, హైకోర్టు జడ్జిలను కూడా మాట్లాడాడు. రాజ్యాంగం ఉల్లంఘనే కదా సార్. మరి ఉల్లంఘన అని చెప్పేదేవాడు అలాంటి వాళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు కదా కేసులు. అలా నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది చాలా దారుణం. సో నేను మీడియా ద్వారా చర్యలు తీసుకోండి, కనీసం తీసుకుంటున్నట్టన్నా కనపడండి, కనపడండి అనేది నా కోరిక. దురదృష్టం, నేను ఇలాగా అభ్యర్థించవలసి రావటం దురదృష్టం. మరి అయినా సరే ఆ తమిళనాడులో అలా జరిగింది కాబట్టి ఆ సంఘటన చూసి అక్కడ కోర్టులు వ్యవహరిస్తున్న తీరుని అభినందిస్తూ మరి ఇక్కడ మరి మనం ప్రతిఘటిస్తే మరి అతనికి యాంటిసిపేటరీ బెయిలు లేకపోతే కేసులు అసలు విచారణే. సరే, మళ్ళీ ఇంకో చోట ఎవరు లేచిన దానికి తెచ్చుకున్నాడు. సరే, ఇంకో చోట వేసి ఇమ్మీడియట్గా మళ్ళీ విచారణకి పిలవచ్చు. సరే, మళ్ళీ వెళ్తే మళ్ళీ కోర్టు తమిళనాడు స్టైల్లో ఫాలో అవుద్దా? లేదో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? తమిళనాడు హైకోర్టు ఈ రకంగా ఉంది, ఇదిగో ఇక్కడ మా హైకోర్టులో ఇలా ఇచ్చారు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా చెలరేగిపోతున్నాడు, సమాజంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి స్టే ఇవ్వటం కరెక్ట్ కాదు. అసలు ఆల్ ప్రొసీడింగ్స్ మీద స్టే అని ఇచ్చారు అతనికి.
సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం విచారించాలి కదా. 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. బిలో 7 అన్నా 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. ఆ 41A ఇవ్వడానికి కూడా లేకుండా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగకపోతే ఏంటి దీని అర్థం? నేను ఇంప్లీడ్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ నేను అడగాల సుప్రీంకోర్టుకి? అసలు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది ప్రభుత్వం బాధ్యత కాదా? సో ఇక రాజ్యాంగ పదవుల్లో ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడితే అది కోసేస్తా ఇది కోసేస్తా అంటే మాకు రక్షణ ఏది? సో ఐఎమ్ డిమాండింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ అన్ అపీల్. ఈ విచారణ జరగడానికి వీల్లేదు 4 వారాల పాటు అన్నారు. గో ఫర్ అన్ అపీల్. పిలవండి, 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి అని ఎంక్వైరీ చేయాలి అని అబ్జెక్ట్ చేయండి సుప్రీంకోర్టులో. చేయటం మానేసి ఇటు కోర్టుకు వెళ్ళేదాకా ఆర్డర్ తెచ్చుకునేదాకా దిక్కులు చూసి ఇప్పుడేమో అటు కోర్టుకు వెళ్ళాడని మాట్లాడతారా? ఏం మాట్లాడతారో చూడాలి. నాకు ఎంతో బాధతో మాట్లాడుతున్నా ఈ విషయం. ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయటం కాదు. ఆ లాయర్లు ఎవరైతే పీపీలు ఉన్నారో మరి చేతగాని వాళ్ళని నాకు అనిపిస్తాను. సో ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ డిమాండింగ్ ఇఫ్ అట్ ఆల్ హీ హాస్ గాట్ ఎనీథింగ్ ఫ్రెష్ కేసుల్లో అరెస్ట్ చేయండి. లేదు విచారించడానికి ఈ నిన్న కోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి. ఎందుకు మీడియాలో చెప్తున్నాను? ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి బతిమాలొచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు. బట్ చీకటి వ్యవహారాలు నాకు అనవసరం. ఓపెన్గా జరిగిందని నేను ప్రజల ముందు పెడుతున్నా. ఎస్, పీపుల్ ఆర్ దే హ్యావ్ టు డెలివర్ ద జస్టిస్. నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదు. నేనేం మాట్లాడాను? రాజ్యాంగంలో ఇది ఉంది, సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది అన్నాను అంతే. దానికే అది కోసేస్తాను ఇది కోసేస్తానంటే నాకు రక్షణ ఎవరా? ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించే దిశగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. నేను కోరుకునేది ప్రభుత్వం సైడ్ నుంచి ప్రయత్నం చేయాలంటున్నా అంతే. అలా వదిలేయకూడదు. ఏది పడితే అది అలా వాక్కుంటూ తిరిగే వెధవల్ని వదిలేయకూడదు అనేది నా డిమాండ్. సార్, ఇప్పుడు మీలాగే విజయనగరం సామ్రాజ్యం అశోక గజపతి రాజు గారి స్థలంలో ప్రతిపక్ష